ఆనందరావు ఆనందానికి అంతులేదు. పదే పదే క్యాలెండర్ వైపు చూడసాగారు. పార్వతమ్మ ముసిముసి నవ్వులతో భర్తని ఓరగా గమనించసాగింది. వారి ఏకైక కుమారుడు ధీరజ్ వచ్చేవారమే అమెరికానించి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభవర్తమానాన్ని టెలిఫోన్ అందించింది మరి ఇందాకే. ఇద్దరూ హడావిడి మొదలుపెట్టారు. పార్వతి, అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది, వాడికి ఇష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి తెలిసిందా? ఈలోపు బజార్నించి ఏమేం తేవాలో లిస్టిద్దు అంటూ బట్టలు మార్చుకుని స్కూటర్ తాళాలు అందుకున్నాడు. అబ్బా, ఇంకా వారముందండీ. ఈలోగా మనవడికి బంగారు గొలుసు, కోడలికి పట్టుచీర, బాబుకి మంచి సూటు కొనాలి. ఆ పని చూద్దాం, ముందు బ్యాంకుకి వెళ్ళాలి అని ఆవిడ తొందరపెట్టింది. ఈ విధంగా కొడుకు స్వాగత కార్యక్రమాలు చురుగ్గా మొదలుపెట్టారు భార్యాభర్తలు. ఆనందరావు పెద్ద ప్రైవేటు ఫార్మ్స్ క్లర్క్ జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. భార్య పార్వతి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. వారిద్దరూ క్లాస్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆధునిక భావాల్ని మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట. ఆమె స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యింది. వాళ్ల ఏకైక పుత్రరత్నం ధీరజ్. ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకి తగినట్లున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన యువ ఇంజనీర్. 5 సంవత్సరాల అనంతరం తల్లిదండ్రులను చూడ్డానికి ఇండియా వస్తున్నాడు. శుక్రవారం రానే వచ్చింది. ధీరజ్, రాణి, బంటి ఉత్సాహంగా అమెరికా విశేషాలు దారి పొడుగునా కథలుగా వర్ణిస్తున్నారు. ఆనంద్, పార్వతి వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. టాక్సీ ఇంటి ముందు ఆగింది. సామాన్లు లోపలు పెడుతుంటే ధీరజ్ తల్లితో, అమ్మా, మీ ఇద్దరికీ కొత్త కారు బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్కూటరేంటి నాన్నా ఈ వయసులో అన్నాడు. ఎందుకురా, మా ఇద్దరికీ స్కూటర్ చాల్లే. పదపద, స్నానాలు కానిచ్చి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి దారి తీసింది పార్వతి. ఒక కునుకు తీసి సాయంత్రం అలా షికారుకు వెళ్లారు తండ్రి, కొడుకు, మనవడు. వంటగదిలో అత్తగారికి సాయం చేస్తోంది రాణి. అత్తర్గారు, అమెరికాలో దేనికీ కొరతలేదంటే నమ్మండి, ఎంతో హాయిగా ఉంటుంది తెలుసా అంది రాణి కూరలు తరుగుతూ. అవునా రాణీ? కాని పనిమనుషులుండరని, పన్లన్నీ మనమే చేసుకోవాలని, ఫాస్ట్ లైఫ్ అని అంటారే అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. నిజమే కాని అలా అస్సలనిపించదు అత్తయ్యా. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు, బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. అందరం తలా ఒక పని చేసుకుంటాం. బస్, పని త్వరగానే తెమిలిపోతుంది. అన్ని తన్లకీ విషన్సున్నాయి. ఎవరిమీద ఆధారపడ్డంగాని, పనిమనుషుల కోసం, చాకలి కోసం ఎదరచూడటంగాని ఏవీ ఉండవంటే నమ్మండి. అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా, స్నేహంగా ఉంటారు. మనవాళ్లూ అక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీకెండ్స్లో పార్టీలవుతూ ఉంటాయి. గెట్టుగెదర్స్ అవి తెలుగువాళ్లమందరం ఒక దగ్గర చేరతాం. భోజనాలు, సంగీత కచేరీలు, నాటకాలు చాలా సరదాగా ఉంటుందండి. మీ వయసు వాళ్ళు, మీలాగే రిటైరైపోయిన వాళ్ళు, పిల్లలతో అమెరికా వచ్చి సెట్లైపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. నాకైతే మీరూ మావయ్య మాతో వచ్చేస్తే బాగుండును అనిపిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు? మీరు రిటైరైపోయారు కూడా కదా, మాతో వచ్చేయండి అని ప్రేమగా అడిగింది రాణి. పార్వతి పొంగిపోయింది కోడలి అభిమానానికి. నిజానికి ఆవిడకి మనసులో కొడుకు దగ్గర ఉండాలని ఉంది. భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన. ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడి వెనకాముందు ఎవరూ లేకపోవడంతో వాణ్ణి ఆయాళ్లమీద హాస్టల్స్లో ఉంచి చదివించటంతో కొడుకుని చాలా మిస్సయ్యానని ఎన్నోసార్లు ఆమె బాధపడింది. అదే మాట ఆవిడ ఆనందరావుని నిద్రపోయేటప్పుడు అడిగింది. ఏమండీ, ఒక మాట అడగనా? ఏంటి పారు అన్నారాయన. మరేం లేదండీ, 4 నెలల క్రితం నేను రిటైరైపోయాను. మనిద్దరం ఖాళీయే. ఇక్కడ మనకి ఆస్తులుగాని బాధ్యతలు కాని ఏవీ లేవు. ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోదామండీ, రాణి కూడా రమ్మంటోంది అని గోముగా అడిగింది. నిజమేలే, వాడేమంటాడో? ఈవాళ్లే కదా వచ్చారు, తరువాత తీరిగ్గా మాట్లాడదాం అని నిద్రకి ఉపక్రమించారు. రాణీ, ఎంతసేపు, ఇంకా తెమిల్లేదా? విసుక్కుంటూ అరిచాడు ధీరజ్. అబ్బా, వస్తున్నానండి. బంటి ఎక్కడికో ఆటలకి వెళ్ళాడు, ఇంకా రాలేదని చూస్తున్నాను అని చీర కుచ్చెళ్లు పెట్టుకుంటూ సమాధానమిచ్చింది రాణి. అబ్బాయికి కాఫీ ఇవ్వమ్మా అని కప్పు రాణి చేతికిచ్చాడు పార్వతి. అమ్మా, ఇదిగో నీకోసం డైమండ్ నెక్లెస్
నాన్నకి డైమండ్ రింగ్, మీరు తిరగడానికి టాటా కార్. వచ్చే వారం మన ఇంటి ముందు ఉంటుంది. ఇందాకే నా ఫ్రెండ్ బిల్డర్ ఒకడున్నాడు. వాడితో మన ఇంటిని మోడరన్గా రీమోడల్ చేయడానికి ఎస్టిమేషన్ మాట్లాడాను. 40 లక్షలవుతుందన్నాడు. నేను 2 దఫాలుగా పంపిస్తాను. మీ టేస్ట్కి తగినట్లు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని విస్మయంగా చూస్తూ ఉండిపోయారు ఆనంద్, పార్వతి. ముందుగా తేరుకున్న ఆనంద్, ఎందుకు బాబూ నీకు ఇంత ఖర్చు? అంత దూరం నుంచి వచ్చావు. వచ్చినప్పట్నించి పన్లు పెట్టుకుని తిరుగుతున్నావు. అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా. ఈ వయసులో ఈ డైమండ్స్, కార్లు, షికార్లు, కొత్త హంగులు కాదురా కావాల్సిందే. ఒక్కగానొక్క కొడుకు, నువ్వు ప్రయోజకుడివయ్యావు. లక్షణమైన కోడలు, ముద్దొచ్చే మనవడు. మాకింతకంటే కావాల్సిందేముంది? మేమూ రిటైర్ అయిపోయాం. జీవిత పయనంలో అలసిపోయాంరా. నీ దగ్గరికి వచ్చి శేషజీవితం గడిపేయాలని మీ అమ్మ కోరిక. నా కోరిక అదే. ఏమంటావ్? అని కొడుకువైపు చూశారాయన. ధీరజ్ నిర్లిప్తంగా ఉండిపోయాడు. రాణి భర్త భుజంమీద చెయ్యివేసి, మాట్లాడ్రేవండి, మీ అమ్మా నాన్న అంత ప్రేమగా మన దగ్గరికి వచ్చి ఉండిపోతామంటుంటే ఎగిరి గంతేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారే. నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా? మనకి వాళ్లు తప్ప ఎవరున్నారండి? నాకు వాళ్లు మనతో ఉండటం చాలా ఇష్టమండి. అసలు నేనే అత్తగారిని మన దగ్గరికి వచ్చేయమని అడిగాను తెలిసింగా? బంటి కూడా 4 రోజుల్నించి అత్తయ్యగారికి మామయ్యగారికి బాగా మాలిమైపోయాడు. నాన్నగారి కథలతో, అత్తగారి పిండివంటలతో అమ్మా నాన్నల్ని మరిచిపోయాడు తెలుసా? ప్లీజ్ అండి, వాళ్ళని మనతో తీసుకెళ్దాం అంటూ గలగలా మాట్లాడేస్తోంది రాణి. రాణి, ఎంతసేపు? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నాకు తెలుసు ఏం చెయ్యాలో. అవతలికి వెళ్ళు, నన్ను విసిగించకుండా అని గట్టిగా విధిలించుకున్నాడు ధీరజ్. రాణి చిన్నమొహం చేసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. పార్వతికి, ఆనందరావుకి ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్లు అనిపించింది కాని పూర్తిగా తెలియటంలేదు. ఏరా ధీరు, పాపం రాణిని అంతలా కసిరేశావు. నాకైనా సమాధానం చెప్తావా లేదా అని పార్వతి చిరుకోపంతో అడిగింది. దేనికి? నాన్నగారడిగిన దానికేనా? అదైతే నా నిర్ణయం కూడా వినండి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడే ఇండియాలో మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతి నెలా పంపుతాను. మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు, వస్తువులు కావాలనుకుని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను. దేనికీ లోటు చెయ్యను. కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు. ఆపేసేవేం? చెప్పురా. మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు. నేను ఈ ముసలివాళ్లని భరించలేను అంటావా? చెప్పురా ఆవేశంగా అరిచారు ఆనందరావుగారు. అవున్రా, ముసలివాళ్లం కదా. మేం నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం. ఎంతైనా తల్లిదండ్రులం కదా. నువ్వు ఆ విషయాన్ని మరిచిపోయావని తెలియక పిచ్చిమొహంది నీ తల్లి బాబు దగ్గరికి వెళదామండి అని ఆశపడింది. ఇప్పుడు తెలిసిందా పార్వతీ? అడ్డాలునాడు బిడ్డలుగాని గెడ్డాలునాడు కాదే. నీ ఆస్తులు, ఐశ్వర్యాలు కోసం మేం మొహం వాచిపోయాంలేదురా. కన్నకడుపు తీపితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నవురా. ఆపండి అని ధీరజ్ గట్టిగా ఒక్క అరుపు అరవడంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూశారు. ఏంటీ కడుపుతీపా? ప్రేమా, అభిమానం మీకా? ఎంత బాగా నటిస్తున్నారు నాన్నా. ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా? నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యమనుకుని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దారిన తాను ఉద్యోగానికి వెళ్ళిపోయింది. కొంచెం పెద్దయ్యాక ఆయాల అజమాయిషీ. నువ్వు నీ ఉద్యోగం, ఓవర్ టైములతో నీ దారి నీదిగా ఉండేవాడివి. ఎప్పుడూ క్రమశిక్షణ, మంచి అలవాట్లు అంటూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ హాస్టల్లోనూ నా బాల్యం, యవ్వనం గరిచిపోయాయి. సెలవులకి ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు, మీ హడావిడ్లు గాని నన్నేనాడైనా దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా లాలించారా? ఎన్నో రాత్రులు అమ్మా నాన్నాని ఏడుస్తూ నిద్రలేకుండా గడిపాను తెలుసా? నాన్న చల్లని చూపుకోసం, అమ్మ వెచ్చని స్పర్శె కోసం నా మనసు ఎంత తరిపత్తిపోయిందో మీటేం తెలుసు? కష్టం సుఖం చెప్పుకోడానికి తోబుట్టువుల్లేరు. ఒంటరి జీవితం. మీరిద్దరూ డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ సహోద్యోగుల పిల్లలకంటే మీ కొడుకు హెచ్చుస్థాయిలో ఉండాలని ఒత్తిడికి గురిచేసి నాకు లక్ష్యాన్ని నిర్దేశించారే కాని నేనేమైపోతున్నానో, నాకు ఏం కావాలో ఎప్పుడైనా గమనించారా? హాస్టల్లో అందరూ సెలవులకి ఇంటికి వెళ్లేవారు. నేను మాత్రం ఒంటరిగా. కళ్లనీళ్లు తిరిగిపోతుంటే మాట పూర్తి చెయ్యలేకపోయాడు ధీరజ్. కాసేపటికి తేరుకుని, అందుకే నాకు బాల్యమన్నా తల్లిదండ్రులన్నా ఇష్టంలేదు. నాకెవరున్నారు? మీ సుఖాలు చూసుకున్నారేగాని నా గురించి ఆలోచించారా? పోటీతత్వంతో నన్ను పెంచారు. మెడిసిన్ చదవడం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు.
పెళ్లి మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు. అన్నీ చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్లుగా పంపారు. కొడుకుగా నాకేం కావాలో, నా ఇష్టాయిష్టాలేమిటో ఏనాడైనా ఆలోచించారా? డబ్బుతో దేన్నైనా కొనగలం, సాధించగలమని అనుకున్నారు. కాని ప్రేమ ఆప్యాయతల్ని మరచిపోయి ఈరోజు మీరు వాటి గురించి మాట్లాడటం చాలా చాలా విడ్డూరంగా ఉంది. మన మధ్య ఉన్నది రక్త సంబంధం, ప్రేమానుబంధం కాదు, డబ్బు సంబంధం. మీరు నాకోసం ఎంతో ఖర్చు పెట్టింతవాణ్ణి చేశామని అనుకుంటున్నారు కదా? మీ రుణం తీర్చుకోడానికే ఇండియా వచ్చాను. మీక్కావాల్సిన సౌకర్యాలన్నీ డబ్బుతోనే అమరిచి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను. నా పిల్లాణ్ణి మాత్రం మీరు నన్ను పెంచినట్లు పెంచను. నాలా వాడు బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు. నా భార్యనందుకే ఉద్యోగం చేయనివ్వట్లేదు. వాడు పెద్దయి నాలా ఫీల్ అవ్వకూడదు. నేను పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చూస్తాను అన్నాడు ఆవేశంగా. అయిందా? ఇంకేమైనా ఉందా? శాంతంగా అడిగారు ఆనందరావు. ఏంటి, మాకు నీమీద ప్రేమా వాత్సల్యం లేవా? అవి లేకుండా నేను వింత వాడివయ్యావా? నీకసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? కొంచెం ఆగి తిరిగి మొదలుపెట్టారు. మా ఇద్దరిదీ వర్ణాంతర వివాహం. అటువాళ్లని ఇటువాళ్లని కాదని చేసుకున్న పెళ్ళి. అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురం. నాదా ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరం కలిసి ఉద్యోగాలకి వెళితేగాని నమ్మకంగా, ధైర్యంగా ఉండలేని పరిస్థితి. నువ్వు కడుపులో పడిన వేళా విశేషం, మీ అమ్మకు ఉద్యోగం దొరికింది. మెటర్నిటీ లీవ్ నెలకంటే ఇవ్వలేదు, ప్రైవేట్ స్కూల్ కావటంతో. ఉద్యోగం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్కి మా ప్రేమొక్కటే సరిపోదు కదా, డబ్బు కూడా ఉండాలి. నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్లలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసురా? కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండడంతో గంటకి నీ దగ్గరికి వచ్చి వెళ్లేదిరా. మాకు వెనకాల ఆస్తుల్లేవు. మేము ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టేరా నువ్వీ స్థితికి రాగలిగినది. మా అదుపాజ్ఞలు కట్టుబాట్లు చూశావేగాని వాటి వెనకాల మా ప్రేమ ఆత్మీయతని అర్థం చేసుకోలేకపోయావు. ఉన్నది ఒక్క నలుసు, ఎంతో గొప్పవాణ్ణి చెయ్యాలి. నవ్విన నాప చేనే పండింది అని అనుకునేటట్లుగా నిన్ను పెంచాలి అన్నదే మా తాపత్రయం. ఈరోజు నీకున్న స్థాయి, హోదా ఆ రోజు నాకుంటే మీ అమ్మ ఉద్యోగం చేసేదే కాదురా. నేను నీలాగా గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి. హాస్టల్లో ఎందుకు ఉంచామనేగా నీ ప్రశ్న? ఎప్పుడూ క్యాంపు అని నేను, అమ్మ స్కూల్లో ప్రైవేట్లని ఉండిపోవటం వల్ల నీకు సమయం ఇవ్వలేకపోతున్నామే, దగ్గర ఉండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకుని బాగా చదువుకుంటామని పెట్టాంరా. 9వ క్లాసులో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు. ఎందుకో తెలుసా? మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయింది. నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకి నిన్ను తీసుకురాలేదు. అంత మాత్రానికే అమ్మానాన్నకి ప్రేమలేదు, డబ్బే ప్రధానమని ఎంత తేలిగ్గానేశావురా? మేము పోటీతత్వంతో కాదురా నేను చదివించింది. నువ్వు దేనికీ లోటుపడకూడదు. అమ్మానాన్న నాకు ఏమీ ఇవ్వలేదు, అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు. వాళ్లు బాగా ఖర్చు పెట్టి ఉంటే నేనివాళ ఇంకా ఎంతో గొప్పవాణ్ణి ఉండేవాణ్ణి అని కలలో కూడా అనుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించాము. నీకు కంటి సమస్య ఉండటంతో మెడిసిన్ కష్టపడలేవని, ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిలవడానికి అవకాశాలు ఎక్కువ అని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించాంరా. మా సంపాదన అంతా మేము జల్సాలు చేసుకోవడానికి కాదు నాన్నా, నీకోసం, నీ భవిష్యత్ కోసం. నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనకబడి ఉండేవాడివి. మేం కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాల్లే అని ఏ డిగ్రీయో చేయించి నాలాగా క్లర్కుద్యోగం ఎక్కడో వేయించేస్తే ఎవరడుగుతారు? కాని నా పిల్లవాడు నాకంటే ఉన్నతంగా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడూ గతాన్ని తలుచుకుని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫీలవ్వకూడదు అని మా తాపత్రయమంతా నీ గురించేరా. మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను ఫారెన్ కూడా మా ఖర్చుతో పంపించాము. తరువాత నువ్వే బాగా సంపాదిస్తున్నావు. ఇదేదో ఉద్ధరింపుగా మేం అనుకోవడం లేదు. ఇది మా బాధ్యత. మాదే కాదు, ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత. పిల్లల్ని కనగానే కాదు, వాళ్ళని సరైన నడవడికతో పెంచి చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత. మీనుంచి మేం ఆశించింది డబ్బు కాదు నాన్నా, ప్రేమ. కాని బాబూ, నీరు పళ్లమెరుగు అన్నట్లు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరుకుంటారు. కాని పిల్లలు మాత్రం పెరిగి పెద్దయ్యి తమ భార్య పిల్లల కోసం ఆలోచిస్తారేగాని తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. కొంతమంది పిల్లలు ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటున్నామా అని ఆలోచిస్తారేగాని తల్లిదండ్రులకు మనం ఏం చేస్తున్నామని ఆలోచించరు. ఇది మీతరం తప్పు కాదు, ఇదొక జీవన స్రవంతి.
మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్లే నువ్వు నీ కొడుకు కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు. మంచిది బాబూ. నువ్వు ఆనందంగా నూరేళ్లు వర్ధిల్లాడమే మాక్కావాలి. మేం ఎక్కడున్నా నీ సంతోషాన్ని సుఖాన్నే కోరుకుంటాము. కాని ఎప్పుడు కలలో కూడా అమ్మానాన్నలకి నామీద ప్రేమలేదు అని అనుకోకు. నువ్వే మా ప్రాణం, సర్వస్వం. ఈ బంధాలు, ఆత్మీయతలు చాలా సున్నితమైనవి, ధీరూ. డబ్బుతో కొనలేనివి, వెలలేనివి. ఇంతసేపు నిన్నేదో మభ్యపెట్టాలనో లేదా నీ దగ్గర ఉండటానికి ఏవో మాయమాటలు చెప్తున్నానన్నో పొరపాటును కూడా అనుకోకు. సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని భారంగా నిశ్వసించి లేచారు ఆనందరావుగారు. తండ్రి సుదీర్ఘ వాక్ప్రవాహంలోని సత్యాన్ని, వేదనని, అన్నిటికీ మించి తన పట్ల వారికున్న అవ్యాజమయ అనురాగాన్ని అర్థం చేసుకున్న ధీరజ్ కొంతసేపటి వరకు అలా నోటమాట రానట్లు ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, నాన్నగారు, నేను ఎంత అవివేకినో, అజ్ఞానినో నాకిప్పుడే తెలిసింది. నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని, మిమ్మల్ని నా మాటలతో చాలా బాధపెట్టాను. మీరు అహర్రహం నా అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కలుగుజేయండి. నన్ను క్షమించి మాతోపాటు మీరు అమెరికా బయలుదేరండి అంటూ హైటెక్ కొడుకు ధీరజ్ కన్నీటితో తల్లిదండ్రుల పాదాలమీద వాలిపోయాడు.